హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోబోయేది ఇంటర్మీడియట్ జువాలజీ ప్రాక్టికల్లో మనకు అసలుకి డిసెక్షన్స్లో ఎన్ని డిసెక్షన్స్ డయాగ్రామ్స్ ఉంటాయి, అలాగే ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్లో ఎన్ని ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి, అలాగే ఇంకా వచ్చేసి స్లైడ్స్ ఎన్ని ఉంటాయి, స్పెసిమెన్స్ అంటే స్పాటర్స్, వర్టిబ్రేట్స్ ఎన్ని, ఇన్వర్టిబ్రేట్స్ ఎన్ని, ఇవన్నీ కూడా చూసుకుందాం. మన ఛానల్లోనే ఉంది. ఇంకొకటి లాస్ట్ క్లాస్లో ఏం జరిగిందంటే క్వశ్చన్ పేపర్ మోడల్ అనేది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఐడెంటిఫికేషన్ పాయింట్స్కి ఎలా ఉండిద్ది, డయాగ్రామ్ గీసినందుకు ఎన్ని మార్క్స్, ఇవన్నీ కూడా మన ఛానల్లోనే ఉంటుంది. ఆ వీడియో కూడా చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది క్వశ్చన్ పేపర్ మోడల్ అనేది ఎలా ఉండిద్ది అనేది. అలాగే అన్ని క్వశ్చన్స్ కూడా డిసెక్షన్స్ ఇంటి గురించి ఇక్కడ చూసుకుందాం. మొట్టమొదటి వచ్చేసి డిసెక్షన్స్ ఇన్వర్టిబ్రేట్స్, స్పైనల్ కార్డు లేని యానిమల్స్ యొక్క డిసెక్షన్ చార్ట్స్ అనేవి మనకి ఎన్ని ఉంటాయి. మొత్తం వచ్చేసి ఎర్త్వామ్ డైజెస్టివ్ సిస్టమ్. మొట్టమొదటిది ఎర్త్వామ్ అంటే వానపాము యొక్క జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ ఉండిద్ది. సెకండ్ది ఎర్త్వామ్ యొక్క నర్వస్ సిస్టమ్, ఎర్త్వామ్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్. సెకండ్ది నర్వస్ సిస్టమ్. థర్డ్ది స్పర్మతేక, స్పర్మకు సంబంధించినటువంటి స్పర్మతేక అనేది ఉండిద్ది. ఇవన్నీ కూడా ఎర్త్వామ్ సంబంధించినటువంటి డయాగ్రామ్స్. దాని తర్వాత కాక్రోచ్ యొక్క మౌత్ పార్ట్స్, బొద్దింక యొక్క నోటి భాగాలు, అలాగే కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్, కాక్రోచ్ నర్వస్ సిస్టమ్. ఈ 6 కూడా ఇన్వర్టిబ్రేట్కి సంబంధించింది, స్పైనల్ కార్డు లేనటువంటి యానిమల్స్కి సంబంధించినటువంటివి ఈ 6 చార్ట్స్ కూడా. వాటి తర్వాత 7 దగ్గర నుంచి 11 దాకా ఈ 5 కూడా హ్యూమన్కి సంబంధించినటువంటి డిసెక్షన్స్ అంటే చార్ట్స్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, హ్యూమన్ యొక్క జీర్ణ వ్యవస్థ. అలాగే హ్యూమన్ ఆర్టరియల్ సిస్టమ్ అంటే ఆర్టరియల్ సిస్టమ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అయ్యేటువంటి సిస్టమ్ అనేది ఆర్టరియల్ సిస్టమ్. అలాగే హ్యూమన్ యొక్క వీనస్ సిస్టమ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అయ్యేటువంటి సిస్టాన్ని వీనస్ సిస్టమ్ అంటారు. దాని తర్వాత యూరినోజెనిటల్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్, మేల్ది అంటే మగవారి యొక్క మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సెకండ్ది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ 5 కూడా వర్టిబ్రేట్కి సంబంధించినటువంటివి, స్పైనల్ కార్డ్ ఉన్నటువంటి యానిమల్స్ అంటే హ్యూమన్కి సంబంధించినటువంటివి ఈ 5 డిస్ట్రక్షన్స్ కూడా. అలాగే ఇన్వర్టిబ్రేటివి ఈ 6, మొత్తం కలిపి 11 అనేవి మీకు చార్ట్లో ఉంటాయి. ఈ 11 చార్ట్లోంచే ఒక చార్ట్ అనేది మీకు ఎగ్జామ్కి, ఫైనల్ ఎగ్జామ్కి వచ్చింది, ప్రాక్టికల్ ఎగ్జామ్కి. మీకు ఇక్కడ ఏంటంటే ఆర్టరియాస్కి వీన్స్కి డిఫరెన్స్ అనేది ఎలా గుర్తుపట్టాలంటే, మీకు ఇచ్చినటువంటి చార్ట్ అనేది, మీ బోర్డు దగ్గర తగిలించినటువంటి చార్ట్ అనేది బ్లూ కలర్లో ఉంటేనేమో అది వీనస్ అంటే చెడు రక్తం సప్లై అయ్యేటటువంటిది. అలాగే మీ చార్ట్ లోపల రెడ్ కలర్ లోపల ఉంటే సిస్టమ్ అనేది అది ఆర్టరియాస్. మీకు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా, ఆర్టరియాస్ వీన్స్కి డిఫరెన్స్. ఈ చార్ట్ అక్కడ డిస్ప్లే చేస్తారు, ఐడెంటిఫికేషన్ చేయాలి. ఐడెంటిఫికేషన్కి 1 మార్కు, ఆ డయాగ్రామ్ గీసుకునేది 3 మార్క్స్, అలాగే లేబులింగ్ 2 మార్క్స్, మొత్తం కూడా 6 మార్క్స్ అనేవి ఇక్కడ ఉంటాయి దీనికి. దీని తర్వాత రోమన్ నెంబర్ 2 లోపల ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్. ఈ రోమన్ నెంబర్ 2లో ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఆ ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్లు ఎన్ని ఉంటాయి, మొత్తం కూడా 5 ఉంటాయి. 5లో మొట్టమొదటిది టెస్ట్ ఫర్ స్టార్చ్. మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్ టెస్ట్ ఫర్ స్టార్చ్, స్టార్చ్ కోసం మనం టెస్ట్ చేయాలి. సెకండ్ది గ్లూకోజ్, ఇచ్చినటువంటి శాంపిల్లో గ్లూకోజ్ని ఐడెంటిఫై చేయటం. థర్డ్ది డైజెషన్ ఆఫ్ స్టార్చ్ బై సెలవరీ అమైలేజ్. స్టార్చ్ అనేది శాంపిల్ లోపల ఉండిద్ది, ఆ స్టార్చ్ అనేది మన నోటి లోపల ఉన్నటువంటి సెలవరీ అమైలేజ్లో ఎలా డైజెషన్ అయింది. స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్ అంటారు. ఆ కార్బోహైడ్రేట్స్ అనేవి మన నోటి లోపల ఉన్నటువంటి సెలైవాలో డైజెషన్ అనేది ఎలా జరిగిద్ది అనేది మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపించాలి. 4th వచ్చేసరికల్లా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రజెంట్ ఆఫ్ లిపిడ్స్, ఫ్యాట్స్. లిపిడ్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఇచ్చేటప్పుడు శాంపిల్లో అంటే ఆయిల్ కానీ అటువంటిది మనకి ఇస్తారు శాంపిల్. ఆ శాంపిల్ లోపల ఫ్యాట్స్, లిపిడ్స్ ఉన్నాయని 4 శాంపిల్ ఎందులో ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత టెస్ట్ ఫర్ ఆల్బుమిన్. ఆల్బుమిన్ అంటే ప్రోటీన్ టెస్ట్. మనకు ఇచ్చినటువంటి శాంపిల్లో ప్రోటీన్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయాలి. మనకు శాంపిల్ లోపల ఎగ్ వైట్ కానీ అటువంటి దాన్ని ఇస్తారు, దాని లోపల మనం ఐడెంటిఫై చేయాలి. 4 శాంపిల్లో ఒక దాంట్లో ఎగ్ వైట్ ఉండిద్ది, అది ఎందులో ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఇది దీనికి ఎలా ఉంటుంది అంటే ప్రిన్సిపల్ రాసినందుకు 1 మార్కు,
ప్రొసీజర్ రాసినందుకు 3 మార్క్స్, అలాగే రిజల్ట్ ఫైనల్గా రిజల్ట్ రాసినందుకు 1 మార్క్. ఇలాగ మనకి 5 మార్క్స్ అనేవి దీని నుంచి వస్తాయి. దీని తర్వాత థర్డ్ది రోమన్ నెంబర్ థర్డ్ లోపల మొత్తం కూడా ఎన్ని ఉంటాయి అంటే ABCDEFG ఇలాగ మొత్తం కూడా 7 క్వశ్చన్స్ ఉంటాయి. 7 స్పాటర్స్ 7 అనేవి వస్తాయి. ఒక్కొక్క స్పాటర్లో కూడా ఐడెంటిఫికేషన్ ఇచ్చిన స్పాటర్ని ఐడెంటిఫికేషన్ చేసినందుకు 1/2 మార్కు, ఆ స్పాటర్ యొక్క డయాగ్రామ్ గీసి లేబులింగ్ పార్ట్స్ రాసినందుకు 1/2 మార్కు, ఆ స్పాటర్కి సంబంధించినటువంటి పాయింట్స్ అనేవి ఐడెంటిఫికేషన్ పాయింట్స్ అనేవి రాసినందుకు గాను 1 మార్కు. మొత్తం కూడా వచ్చేసి 2 మార్క్స్. ఈ 7కి 7 × 2 14 మార్క్స్. ఇలాగా మొట్టమొదట ABCDEFGలో మొట్టమొదట వచ్చేటువంటిది ఏ ఇన్వర్టెబ్రేట్ స్లైడ్స్, అంటే స్పైనల్ కార్డ్ లేని యానిమల్స్ అనేవి ఒక స్లైడ్ మీద ఉంటాయి. ఒక స్లైడ్ మీద ఉంటే ఈ స్లైడ్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి, మైక్రోస్కోప్ దగ్గర పెట్టాలి. ఆ మైక్రోస్కోప్ వాళ్ళ పెట్టి సెట్ చేసి ఉంచుతారు. ఆ మైక్రోస్కోప్ దగ్గరికి మనం వెళ్ళి చూడాలి. చూసినప్పుడు ఆ స్లైడ్ లోపల ఏ యానిమల్ అనేది మనకు కనిపిస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఏ స్లైడ్స్ ఉంటాయంట, ఇన్వర్టెబ్రేట్కి సంబంధించి అమీబా, యూగ్లీనా, పారామీషియం, హైడ్రా, లివర్ ఫ్లూక్, ఇవన్నీ కూడా ఇన్వర్టెబ్రేట్ స్లైడ్స్. అమీబా, యూగ్లీనా, పారామీషియం, హైడ్రా, లివర్ ఫ్లూక్, ఈ 5 కూడా వీటికి సంబంధించినటువంటివి. దీని తర్వాత ఈ 5లో కూడా ఒకటి వచ్చింది. దీని తర్వాత బి ఇన్వర్టెబ్రేట్ స్పెసిమెన్స్. ఇన్వర్టెబ్రేట్ స్పెసిమెన్స్ అనేవి వాటిలోంచి మొత్తం 19 ఉంటాయి. 19లో యూస్పాంజియా దగ్గర నుంచి లీచ్ దాకా వీటి లోపల ఒకటి వచ్చింది బికి. యూస్పాంజియా దగ్గర నుంచి లీచ్ వరకు ఉన్నటువంటి వాటిలో ఒకటి అనేది మనకు స్పాటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏమేమి స్పాటర్స్ ఉంటాయి ఈ మొత్తం కూడా ఈ 9 స్పాటర్స్లో కూడా యూస్పాంజియా బాత్ స్పాంజ్ అంటారు, అరేలియా జెల్లీ ఫిష్ అంటారు, దాని తర్వాత మెట్రేడియం సీ అనిమోన్ అంటారు, టీనియాసోలియం టేఫార్మ్ కానీ ఫోర్క్ వార్మ్ కానీ అలాగే పిలుస్తూ ఉంటారు. దాని తర్వాత ఆస్కారిస్ మేలు, ఆస్కారిస్ ఫీమేలు. ఆస్కారిస్ మేల్ అయితే చివర కర్వ్డ్గా ఉండిద్ది పోస్టీరియర్, ఫీమేల్ అయితే స్ట్రైట్గా ఉండిద్ది. ఆస్కారిస్ మేలు, ఆస్కారిస్ ఫీమేలు. దాని తర్వాత నీరిస్ శాండ్వామ్ అంటారు. నీరిస్ అనేది అనిలిడా ఫైలానికి చెందినటువంటి యానిమల్, నీరిస్ శాండ్వామ్ అంటారు. తర్వాత ఎర్త్వామ్ పెరిటిమా అంటారు, ఎర్త్వామ్ ఉండిద్ది. దీని తర్వాత సరికల్లా లాస్ట్ అయితే లీచ్ హైరిడోనియా అంటారు. ఇలా యూస్పాంజియా దగ్గర నుంచి లీచ్ దాకా ఉన్నటువంటి 9లో కూడా ఒకటి వచ్చింది బి లోపల. దాని తర్వాత థర్డ్ది సి లోపల ఇన్వర్టెబ్రేట్ స్పెసిమెన్స్. సేమ్ ఇవే స్పెసిమెన్స్ కాబట్టి ఎక్కడ నుంచి లీచ్ తర్వాత అనిలేడా తర్వాత ఫైలం ఆర్థ్రోపోడా దగ్గర నుంచి ఇకైనోడెర్మేటా దాకా, స్కోలోఫెండ్రా దగ్గర నుంచి ఆస్టేరియాస్ దాకా ఈ సి లోపల ఒకటి వచ్చింది. ఏమేమి ఉంటాయంట, స్కోలోపెండ్రా అంటే సెంటిపేడ్ అంటారు, తర్వాత మిల్లీపేడ్ అంటారు. స్కోలోపెండ్రా అంటేనే సెంటిపేడ్, మిల్లీపేడ్ అంటేనే జూలుస్ అంటారు. జూలుస్ తర్వాత ఇంకేముంటాయంట, సెంటిపేడ్, మిల్లీపేడ్, పేలియమోన్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ అంటారు, పేలియమోన్ అంటారు. అరానియా అంటే స్పైడర్ కానీ అరానియా. పేలియమనస్ అంటే స్కార్పియోన్ కానీ. సిల్క్ మాత్ బొంబక్సి మోరీ అంటారు, సిల్క్ మాత్ అంటారు. దాని తర్వాత ఎపిస్ ఇండికా అంటారు. ఎపిస్ ఇండికా అంటే హనీ బీ, ఎపిస్ ఇండికా అనొచ్చు, హనీ బీ అనొచ్చు. దాని తర్వాత యూనియో ఫ్రెష్ వాటర్ మస్సెల్ అంటారు. దాని తర్వాత పైలా స్నేయిల్ అంటారు. ఆస్టేరియాస్ స్టార్ ఫిష్. ఈ 10 లోపల నుంచి కూడా ఒక స్పెసిమెన్స్ అనేది మనకు వచ్చింది. ఈ 9లో ఒకటి, ఈ 10 లోపల ఒకటి, ఈ 5 లోపల ఒకటి. ఇక్కడికి ఇన్వర్టెబ్రేట్ స్పెసిమెన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. వీటి తర్వాత హిస్టాలజీ స్లైడ్స్. హిస్టాలజీ అంటే ఏంది, టిష్యూకి సంబంధించినటువంటి స్లైడ్స్. ఈ టిష్యూ లోపల ఏమేమి స్లైడ్స్ ఉంటాయి, స్క్వామస్ ఎపిథీలియం. టిష్యూస్కి సంబంధించినటువంటివి ఇవి స్క్వామస్ ఎపిథీలియం, కోలుమినార్ ఎపిథీలియం, టిఎస్ఎఫ్ కార్టిలేజ్, టిఎస్ఎఫ్ బోన్, బ్లడ్ స్మేర్ ఆఫ్ మమల్ యొక్క బ్లడ్ సెల్, అలాగే బోన్ సాఫ్ట్ బోన్, హార్డ్ బోన్. అంటే సాఫ్ట్ బోన్ అంటే కార్టిలేజ్, హార్డ్ బోన్ అంటేనో నార్మల్ బోన్. ఈ 2 బోన్స్ కటింగ్స్. వాటితో పాటు స్ట్రైటెడ్ మజిల్,
అన్స్ట్రైటెడ్ మజిల్, స్కెల్టల్ మజిల్, కార్డియాక్ మజిల్ అంటారు, స్ట్రైటెడ్ మజిల్, స్మూత్ మజిల్, వీటికి సంబంధించినటువంటివి వస్తాయి. ఈ 7లో కూడా ఒకటి వచ్చింది మనకి ఇక్కడ. ఇది ఎక్కడ వచ్చింది? డి దగ్గర. మళ్ళీ ఒకసారి చూడండి. స్క్వామస్ ఎపిథీలియం, కోలుమినర్ ఎపిథీలియం, టీఎస్ ఆఫ్ కార్టిలేజ్, టీఎస్ ఆఫ్ బోన్, బ్లడ్ స్మేర్ ఆఫ్ మమేల్, స్ట్రైటెడ్ మజిల్, స్మూత్ మజిల్, ఇక్కడ దాటింది. వీటి తర్వాత వర్టిబ్రేట్ స్లైడ్స్, ఇవి వచ్చేసరికల్లా ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్. ఇక్కడ ఫస్ట్ వచ్చేది ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్, ఇక్కడ వర్టిబ్రేట్ స్లైడ్స్. వర్టిబ్రేట్ స్లైడ్స్ లోపల ఏముంటాయంటే టీఎస్ ఆఫ్ స్టొమక్, అంటే మన యొక్క జీర్ణాశయం, స్టొమక్ అనేది కట్ చేసినప్పుడు ఎలా కనిపించిందో దాన్ని టీఎస్ ఆఫ్ స్టొమక్ అంటారు. దాని తర్వాత టీఎస్ ఆఫ్ ఇంటెస్టిన్, అంటే పేగులు అనేవి కట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది టీఎస్ ఆఫ్ ఇంటెస్టిన్ అంటారు. దాని తర్వాత ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ, కిడ్నీ యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్లో కట్ చేసినప్పుడు ఎలా ఉండిద్దో ఆ డయాగ్రామ్ ఉండిద్ది. అది మొత్తం కూడా స్లైడ్ మీద ఉండిద్ది, అది మైక్రోస్కోప్ దగ్గర ఉండిద్ది. వీటిని మనం ఐడెంటిఫై చేయాలి. కిడ్నీ తర్వాత టీఎస్ ఆఫ్ లివర్, లివర్ తర్వాత ప్యాంక్రియాస్, లివరు, ప్యాంక్రియాస్, టెస్టిస్, ఓవరీ, ఈ 7 కూడా ఉంటాయి ఇక్కడ. టీఎస్ ఆఫ్ స్టొమక్, ఇంటెస్టిన్, కిడ్నీ, లివరు, ప్యాంక్రియాస్, టెస్టిస్, ఓవరీ, ఇలాగా ఈ 7లో నుంచి కూడా ఒకటి వచ్చింది మనకి. దాని తర్వాత ఎఫ్, వర్టిబ్రేట్ స్పెసిమెన్స్, అంటే స్పైనల్ కార్డ్ ఉన్న యానిమల్స్ యొక్క స్పెసిమెన్స్. ఇక్కడైతేనేమో ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్, ఇవైతేనేమో వర్టిబ్రేట్ స్పెసిమెన్స్. స్పైనల్ కార్డ్ లేని యానిమల్స్ ఇవి, స్పైనల్ కార్డ్ ఉన్నటువంటి యానిమల్స్ ఇవి. ఈ వర్టిబ్రేట్ స్పెసిమెన్స్ ఏవేమి అంటారా మొత్తం కూడా 10 ఉంటాయి. ఈ 10 లోపల కూడా షార్క్, స్కోలియోడాన్ అంటారు, షార్క్ అంటారు, వాటిని స్కోలియోడాన్ అంటారు. దాని తర్వాత రోహు, రోహు ఫిష్, లేబియో రోహిత అంటారు, అది రోహు ఫిష్. దాని తర్వాత కట్ల, కట్ల బొచ్చ చేప అంటారు, కట్ల, కట్ల, షార్కు, రోహు, కట్ల. చిర్హీన మృగాల అంటారు, 4ది చిర్హీన మృగాల. దాని తర్వాత రానా టైగ్రీనా అంటే ఫ్రాగ్, రానా టైగ్రీనా ఫ్రాగ్. హైడ్రోఫిష్, సముద్రపు స్నేక్, హైడ్రోఫిష్ అంటే సముద్రపు స్నేక్. రసల్స్ వైఫర్, రసల్స్ వైఫర్ అంటే రక్తపింజర. నాజా, నాజా అంటారు, కింగ్ కోబ్రా అంటే త్రాచుబాము కోబ్రా. వాటి తర్వాత పిజియోన్ ఉండిద్ది, పిజియోన్, కొలంబో లివియా, పిజియోన్ యొక్క సైంటిఫిక్ నేము కొలంబో లివియా. దాని తర్వాత ర్యాబిట్, ఎరిక్టోలాగస్ కునికిలస్, ర్యాబిట్ యొక్క సైంటిఫిక్ నేము ఎరిక్టోలాగస్ కునికిలస్ అంటారు. ఈ 10 నుంచి కూడా ఒకటి అనేది మనకి రావటం జరుగుతుంది, ఈ స్పెసిమెన్స్ కూడా. దీని తర్వాత లాస్ట్ది జాయింట్స్. మనకు జాయింట్స్ ఏమంటాయి అంటారా, బాల్ అండ్ సాకెట్ జాయింట్, భుజం దగ్గర ఉండేటువంటి జాయింట్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. దాని తర్వాత పైవట్ జాయింట్, మెడ దగ్గర ఉండేటువంటి జాయింట్ని పైవట్ జాయింట్ అంటారు. ఇది ఎలా ఫామ్ అయ్యేది, అట్లాస్ యాక్సిస్ రెండు కలిసి ఫామ్ అయ్యేదాన్ని పైవట్ జాయింట్ అంటారు. ఈ మెడ తిప్పటం కోసం యూజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత హింజ్ జాయింట్ అంటారు, ఈ మోచేతి దగ్గర ఉండేటువంటి దాన్ని హింజ్ జాయింట్ అంటారు. దీని తర్వాత 4th వచ్చేసరికల్లా గ్లైడింగ్ జాయింట్, రిస్ట్ దగ్గర ఉండేటువంటి జాయింట్ని గ్లైడింగ్ జాయింట్ అంటారు. ఈ 4 జాయింట్లలో కూడా ఒకటి మనకు అనేది ఎగ్జామ్లో వచ్చింది. ఈ 4 కూడా ఏదైనా ఒకటి వచ్చింది. ఇలాగ మనకు ఉండిద్ది. ఐడెంటిఫికేషన్కి 1/2 మార్కు, డయాగ్రామ్ లేబుల్కి 1/2 మార్కు, పాయింట్స్కి 1 మార్కు. తర్వాత లాస్ట్ది రికార్డు, మనం రాసినటువంటి రికార్డుకి 5 మార్క్స్. ఇవన్నీ కూడా 25 మార్క్స్కి అయితే మనం రాసిన రికార్డుకి అనేది 5 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. డిసెక్షన్స్ మొత్తం కూడా 11లో నుంచి మనకి ఎగ్జామ్కి ఒకటి వచ్చింది. దానికి డయాగ్రామ్ గీసుకోవాలి, లేబుల్స్ రాయాలి, ఐడెంటిఫికేషన్ చేయాలి. ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్లో మొత్తం కూడా 5లో నుంచి మనకి ఏదైనా రావచ్చు, ఒకటి ఫైనల్ ఎగ్జామ్కి వచ్చింది. ఆ ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్ చేయాలి, దానికి ప్రిన్సిపల్కి 1 మార్కు, ప్రొసీజర్కి 3 మార్క్స్, రిజల్ట్కి 1 మార్క్. దాని తర్వాత స్పెసిమెన్స్ వచ్చేసరికల్లా ABCDEFG ఇలా 7 ఉంటాయి. 7లో ఏలో ఏ స్పెసిమెన్, ఏ స్లైడ్స్ ఉంటాయి, అలాగే బిలో ఏ స్పెసిమెన్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ మొత్తం కూడా ఇవి స్పెసిమెన్స్. ఇన్వర్టిబ్రేట్కి అయితే 19 ఉంటాయి, అలాగే ఇక్కడ వచ్చేసరికల్లా వర్టిబ్రేట్కి అయితే 10 ఉంటాయి. స్లైడ్స్ ఇవన్నీ కూడా జాయింట్స్ 4 ఉంటాయి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది, స్టూడెంట్స్కి అనేవి యూజ్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.